తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటైంది. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటైంది. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కమిటీలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి బీసీ వర్గానికి పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులుగా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తిరిగి ఎంపిక కాగా, హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథికి జాతీయ అధికార పార్టీ ప్రతినిధిగా తగిన గౌరవం లభించింది. ఇరువురు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి జిల్లాలో దీపక్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈయనను కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నియమించారు. ఇకపోతే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి పాలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకున్నారు. మొత్తంగా అనంతపురం జిల్లాకు సంబంధించి పలువురికి జాతీయ స్థాయి కమిటీలోను రాష్ట్ర స్థాయి కమిటీలోనూ ఛాన్స్ దక్కింది. మడకశిర నుంచి గుండుమల తిప్పేస్వామికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. కాగా మీడియా కోఆర్డినేటర్ గా మరోమారు బివి వెంకటరాముడు స్థానం సంపాదించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం సంపాదించిన వారిని ఒకసారి నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అనంతపురం అర్బన్ నుంచి దేవల్ల మురళి, కొండవీటి భాను, రాప్తాడు నుంచి బడమద్దల రంగయ్య, పుట్టపర్తి నుంచి సామకోటి ఆదినారాయణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, కదిరి నుంచి పర్వీన భాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శులుగా మరో 8 మందికి చోటు దక్కింది. మీడియా కోఆర్డినేటర్ గా ఎంపికైన బివి వెంకటరాముడికి అదనంగా రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా లభించింది. వీరితో పాటు అనంతపురం నుంచి పోలన్న, సంగ తేజస్విని, తలారి ఆదినారాయణలకు రాష్ట్ర టీడీపీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెమన్సాబ్ కుమారుడు ఉమర్ ముక్తార్ కూడా రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉమర్ ముక్తారు నియమితులయ్యారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి రామసుబ్బమ్మ, పెనుగొండ నుంచి నిమ్మలకిష్టప్ప తనయుడు నింబల అంబరీష్ లకు కూడా రాష్ట్ర కమిటీలో కార్యదర్శులుగా స్థానం దక్కింది. వీరితో పాటు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి జె నరసింహులు రాష్ట్ర కార్యదర్శి జాబితాలో చోటు సంపాదించారు. మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 20 మంది జాతీయ రాష్ట్ర కమిటీలో ప్రధాన పదవులు దక్కించుకున్నారు. ఇలా టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర కమిటీలో బీసీ వర్గానికి పెద్దపీట వేసినట్లు ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.